నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, ప్రొఫెసర్ అండ్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు. గురువుగారిని అడిగి విశ్వవసునామ సంవత్సరంలో 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో గురువుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్కారం మా మానస. గురువుగారు, విశ్వవసునామ సంవత్సరంలో తులారాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేయండి. విశ్వవసునామ సంవత్సరంలో తులారాశి వారికి సంపదలను ఇస్తుంది సంవత్సరం. మొట్టమొదటిగా ఆదాయం వచ్చేసరికి తులారాశి వారికి 11, వ్యయం వచ్చేసరికి 5. అంటే ఆదాయం బాగా పెరిగింది. పాపం లాస్ట్ ఇయర్ వరకు అష్టమగురుడు బాధలు పడ్డారు వీళ్ళు. అలాగే రాజ్యపూజ్యము 2, అవమానం 2గా ఉన్నాయి. అంటే తిట్టేవాళ్ళు మెచ్చుకునేటటువంటి వాళ్ళు సమానంగా ఉంటారు. ఇక ఈ తులారాశి వాళ్ళకి మొన్నటిదాకా కూడా వద్దంటే అప్పులు వచ్చేసినాయి. నువ్వు పెట్టుకో, నువ్వు డబ్బులు పెట్టుకో, నువ్వు చేసి తర్వాత నాకు ఇయ్యి అని చెప్పి వద్దురా బాబు అని చెప్తున్నా సరే ఇచ్చుకుంటూ వచ్చారు. అటువంటి ఈ యొక్క తులారాశి వారికి చక్కగా ఈ సంవత్సరము మే 30 తర్వాత 2025 సంవత్సరంలో గురుడు మనకి వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి మారడము, అదేవిధంగా అష్టమం నుంచి భాగ్యంలోకి వచ్చేసేయడము, కేతువు మనకి లాభస్థితిగతుడు అవడం తులారాశి వారికి, అలాగే పంచమంలో మనకి రాహువు మే 20, 2025 సంవత్సరం నుంచి, అలాగే కుంభరాశిలో ఉన్నటువంటి శని మీనరాశిలోకి మార్చి 29వ సంవత్సరం 2025 సంవత్సరం నుంచి జరగడం, ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి మార్పులు. వీటి వల్ల ఈ తులారాశి వాళ్ళంతా కూడా భాగ్యంలోకి మంచి స్థానాల్లోకి అదృష్టం అనేటటువంటిది చక్కగా కలిసి వచ్చింది వీళ్ళందరికీ కూడా భాగ్య గురుడు వల్ల. కాబట్టి ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు, వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి. ఇప్పుడు వివాహాలు తో పాటు సంతానం కూడా కలుగుతుంది. ఇప్పుడు పాపం మ్యారేజ్లు అనగానే విడోస్ ఉంటారు, డైవర్సీలు ఉంటారు, వాళ్ళకు కూడా తులారాశిలో ఉన్నటువంటి వాళ్ళకి సెకండ్ మ్యారేజ్ కానీ ఇవన్నీ కూడా అయిపోతాయి అన్నమాట. అదేవిధంగా గృహాలు లేనటువంటి వాళ్ళ గృహాలు కొనడము, రియల్టర్స్ ఉంటారు, ఇది రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్న వాళ్ళు, ఏమండి మేము అవ్వట్లేదండి, నోటి దగ్గరికి వచ్చి పోతుందండి అని బాధపడేటటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఇప్పుడు అమ్ముడైపోతాయి అన్నమాట. అలాగే శత్రువులపై ఆధిపత్యము అనేటటువంటిది జరుగుతుంది. అయితే ఈ తులారాశి వాళ్ళకి అందులో కొంతమంది వీళ్ళకి ఏంటంటే ఈ కొంచెం పేషెన్స్ తక్కువ ఉంటుంది. అండ్ శుక్రుడు అధిపతి కాబట్టి వీళ్ళకి అక్రమ సంబంధాలు ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి. అందువలన జీవిత భాగస్వామి యొక్క అక్రమ సంబంధాలు బయటపడడం అనేటటువంటిది జరుగుతుంది. ఆ విధంగా అంటే బ్రెయిన్లెస్ యాక్టివిటీస్, ఇవన్నీ ఈ బ్రెయిన్లెస్ యాక్టివిటీస్ పనులన్నీ చేస్తారు. ఈ గురుడు భాగ్యంలోకి రావడం వల్ల అలా బయటపడి తెలివితేటలు నేర్పి అవన్నీ కట్ చేసుకోవడం అనేటటువంటివి జరుగుతాయి అన్నమాట. అది దాంట్లో ఉన్న అర్థం. ఈ మధ్య మరి ఈ యొక్క ఒక భర్త పాపం తన భార్య మరి వాళ్ళ ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్న క్లాస్మేట్ అంట, 12 సంవత్సరాల పిల్లలు ఉన్నా సరే, ఉన్న 2 పిల్లలు, భర్త అతన్నే చేసుకుంటానంటుందండి, ప్రేమ అతని మీదే ఉంది, నేనేం చేస్తాను, పంపిస్తే బాగుంటుందా అండి, పంపించేసిన తర్వాత మళ్ళీ అతని దగ్గరన్నా బాధపడకుండా ఉంటుందండి అంటే, అరే బాబు నీకెందుకురా, నీ గొడవను చూసుకో, ఆమె గొడవ నీకెందుకు అని అన్నా కూడా, లేదండి నేను చాలామందిని అడిగాను, అక్కడ బాగుంటుందా బాలేదా, మళ్ళీ లేకపోతే ఇక్కడికి ఇబ్బంది పడుతుందా అని అడుగుతున్నాడు. అంటే తులారాశి వాళ్ళని కేర్ చేసేటటువంటి వాళ్ళు వాళ్ళ భర్త పాపం కేర్ చేస్తున్నాడు. ఆ విధంగా ఈ తులారాశి వాళ్ళకి అదృష్టం ఏంటంటే ఎవరో ఒకళ్ళు కేర్ చేయడం అనేటటువంటిది ఈ భాగ్యగురుడు వల్ల జరుగుతుంది. అలాగే విదేశాలకు సంబంధించినటువంటి వ్యాపారాలు బాగుంటాయి. ఉప్పు చేపల వ్యాపారము, ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ బిజినెస్, సీ ప్రొడక్ట్స్ ఎక్కువగా జరుగుతాయి అన్నమాట. బాగా సంపాదించడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే ఈ యొక్క మే నెలంతా కూడా మే, జూన్ వరకు కూడా తీర్థయాత్రల్లో వెళ్ళడం అనేది జరుగుతుంది. ఏంటంటే తీర్థయాత్రలు కూడా ఒక విచిత్రమేనండి. మీరు చెప్తున్నారంటే తులారాశి వాళ్ళు ఎప్పుడు కూడా ఎక్కడికి పోతారంటే పబ్స్, రెస్టారెంట్స్, ఎంజాయ్మెంట్లు కావాలి వీళ్ళందరికీ కూడా. అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్, ఎక్కువ మంది. అలాంటిది వీళ్ళు దేవాలయాలు, గుళ్ళు, గోపురాలు, తీర్థయాత్రలు, సముద్ర స్నానాలు, నదీ స్నానాలు అని ఈ సంవత్సరం అంతా కూడా తిరుగుతారు. ఇక బంధుమిత్రులు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కోడిపందాలు, ప్యాకాట్లు, ఇలా బెట్టింగ్స్ ఇలాంటివన్నీ కూడా వీళ్ళు వేసేయడం అనేటటువంటిది జరుగుతుంది. బర్త్డేలు, ఫంక్షన్లు, ఇలాగా అన్నీ కూడా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ రాశి వాళ్ళకి ఆదాయం, ఖర్చు ఎలా ఉండబోతుంది? ఈ రాశి వారికి ఆదాయం 11,
వ్యయం 5 అంటే విపరీతంగా డబ్బు వచ్చేస్తుంది. రాజపూజ్యం అవమానం రెండు సమానంగా ఉన్నాయి కాబట్టి వీళ్ళందరికీ కూడా తిట్టుకునేటటువంటి వాళ్ళు, మెచ్చుకునేటటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అలాగే సౌందర్య పోషణ మీద శ్రద్ధ ఎక్కువ తీసుకుంటారు ఈ సంవత్సరం. అలాగే నూతన వస్త్రాలు కొనడము, నూతన వస్త్రధారణ ఇవన్నీ కూడా జరుగుతాయన్నమాట. అలాగే సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా సినిమా అది ముఖ్యంగా వాళ్ళు మంచి ప్రాఫిట్స్ వీళ్ళు తీయడం అనేటటువంటివి జరుగుతాయి. కాకపోతే పెళ్ళి కాని వాళ్ళంతా కూడా కాస్త జాగ్రత్తగా వీళ్ళకి వివాహాలు అవ్వడానికి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా కాబట్టి కరెక్ట్ సెలెక్షన్ చేసుకోవాలి. అంతేగాని నా దగ్గర 20 కోట్లు ఉన్నాయి, నీ దగ్గర 40 కోట్లు ఉన్న సంబంధం కావాలండి, మా అమ్మాయికి ఎవరన్నా చూడండి అని అంటే అలాంటివి వర్కౌట్ అవ్వవు. కాబట్టి వాడికి అవతల వాడికి అప్పులు ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు. సో మంచి కుటుంబాలని, మంచి వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఇప్పుడు అవకాశం వస్తుందన్నమాట. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎలాంటి పరిహారం చేసుకోవాలి గురువు? ఈ రాశి వారికి మనము ఈ రాహువు బాగుండలేదు కాబట్టి రాహు జపం చేసుకోవాలి, రాహు స్తోత్రాలు చదువుకోవాలి. రాహుకి 1.5 కిలో మినుముల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ప్రత్యంగిర అమ్మవారు అంటే దానికి బగళాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే ఓం రాహవే నమః అంటూ ఒక జమ్మి చెట్టుని కానీ లేదా ఒక దానికి నీళ్లు పోసి చక్కగా ఒక బకెట్ నీళ్లు పోసి ఓం శనేశ్వరాయ నమః, ఓం రాహవే నమః అంటూ వీళ్ళు మంత్రోచ్చారణ చేసుకుంటూ 108 ప్రదక్షిణాలు శనివారం నాడు చేసుకోవాలి. మిగతా రోజుల్లో 11, 21 సార్లు చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా చేస్తే బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. ఓకే గురువుగారు, తులారాశి వారి గురించి, వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారం గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.